నీకోసం చనిపోయాడు. నేను కళ్ళతో చూసిన యెరూషలేములో మాటలు అవి బైబిల్ రాయిలా. పిలాతు భవంతు పక్కనే ఒక ఊహ ఉంటుంది. పిలాతు ఆ రాత్రి యేసు ప్రభుని దాచిపెట్టారు. జడ్జిమెంట్ అయిన తర్వాత వదిలిపెట్టామంటే తీసుకెళ్ళిపోతారా వీళ్ళు శిష్యులు తీసుకెళ్ళిపోయి దాచిపెట్టేస్తారా? పడరండి యేసు ప్రభుని. ఆ పిలాతు భవంతి పక్కనే, అన్నా కైపల భవంతి పక్కనే ఒక తాడు చెట్టు అంత ఉంటుందండి, ఒక గుహ. మీకు ఫోటోలు కూడా చూడొచ్చు మీరు యూట్యూబ్లో. ఈ తాడు చెట్టు అంత గుహ, ఆ లోపల కన్నం ఉంటుంది. కన్నం, ఆ కన్నం ఎంత ఉంటుంది తెలుసా? ఒక మనిషిని వేస్తే సరిపోయిద్ది, ఇంత ఉంటుంది రంధ్రం. యేసు ప్రభుని గోతంలో కట్టి కాళ్ళు చేతులు కట్టి ఆ కన్నంలో పడేశారు. ఎప్పుడు వెళ్ళినప్పుడు మీరు చూడండి, ఆ కన్నంలో పడేస్తే కింద పడ్డాడు ఆయన. మేము వెళతాం అక్కడికి, నేను మాత్రం గబగబ బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే అక్కడ గాలి ఆడదు, ఆక్సిజన్ ఉంటుంది అక్కడ. తాడు చెట్టు అంత లోయ అది, అంటే తాడు చెట్టు అంత రూమ్ అది. దానికి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఒక మనిషి వేస్తే పట్టేటంత ఉంటుంది. దాంట్లో పడేశారు ఆయన. దాంట్లో పడేసినప్పుడు నేను అక్కడ ప్రార్థన చేపించాలని ట్రై చేస్తా. యేసయ్యా, బైబిల్లో రాయలేదయ్యా, ఇక్కడ ఉన్నావా రాత్రి అంతా? 10 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం ఇక్కడ మేము. గాలి ఆడతలేదు, ఇక్కడ ఆక్సిజన్ లేదే, ఊపిరితిత్తులు ఆగిపోయిట్టున్నాయే. ఎట్లా ఉన్నావయ్యా నువ్వు రాత్రి అంతా? నాన్న, చెల్లెమ్మ, తమ్ముడు, నీకోసమే